హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈరోజు 6వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం 5 పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకే, 6వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంది అనేటువంటి బిట్ వస్తుంది. 1980 ఏప్రిల్ 1 నుంచి 1985 మార్చి 31 వరకు 6వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. ఓకే, అప్పుడు మరి అధ్యక్షులుగా ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కాలంలో మరి అధ్యక్షులుగా ఇందిరాగాంధీ గారు ఉండటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులు ఎవరు అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి, అంటే ఎన్డి తివారీ మరియు ఎస్బి చవాన్ అనేటువంటి వారు ఇద్దరున్నారు కాబట్టి 6వ పంచవర్ష ప్రణాళికలో ఉపాధ్యక్షులు ఇద్దరున్నారు కాబట్టి మరి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 1980-81 సంవత్సరానికి గాను ఎన్డి తివారీ గారు ఉండటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1981-84 సంవత్సరాల మధ్య ఎస్బి చవాన్ గారు ఉండటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళిక మరి ఎవరి నమూనా ఆధారంగా దీన్ని తయారు చేశారు? ప్రొఫెసర్ డిటి లక్కడవాలా పేదరిక నిర్మూలన పథకానికి ఆద్యుడిగా మనం చెప్పుకోవచ్చు. నిరంతర ప్రణాళికను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రముఖుడుగా ఇతనికి పేరుంది. మరి ప్రొఫెసర్ డిటి లక్కడవాలా నమూనా ఆధారంగా ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళికను మరి అమలు చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎకనామిక్స్లో అర్థశాస్త్రంలో డిటి లక్కడవాలా అనేటువంటి పేరు వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు, దానితో పాటు పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రణాళిక అని ఒక్క మాటలోనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డిటి లక్కడవాలా మొత్తం కూడా మరి అతను ఏ విషయాల మీద అధ్యయనం చేసినంటే పేదరిక నిర్మూలన పథకాల మీద అధ్యయనం చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి పథకాలు ప్రవేశపెడితే ప్రజలు బాగుపడటం అనేటువంటి జరుగుతుంది, దాని ద్వారాగా దేశం అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుంది అనేటువంటి వాటి మీద అధ్యయనం చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఇతన్ని పేర్కొంటారు. కాబట్టి డిటి లక్కడవాలా నమూనా ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. అదేవిధంగా మరి ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశమైనటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశం ఏంటి? పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చింది. స్వావలంబన ఉపాధి కల్పన, కంపల్సరిగా పేదరిక నిర్మూలన మనం మరి కంపల్సరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక స్వావలంబన మరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధి కల్పన, మరి ఉపాధి కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులకి మరి వీళ్ళందరికీ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మరి పథకాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసినటువంటి ఘనత డిటి లక్కడవాలాకే దక్కిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే లక్ష్యం, మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? 6వ పంచవర్ష ప్రణాళిక ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు లాభదాయకమైన ఉపాధి అవకాశాల విస్తరణ, నిరుద్యోగ నిర్మూలన, శక్తి రంగానికి ప్రాధాన్యత అనేటువంటి విషయాల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. లాభదాయకమైనటువంటి ఉపాధి అవకాశాల విస్తరణ, ఏ రంగం అంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎక్కువగా ప్రజలకు లాభదాయకం జరుగుతుందనేటువంటి వాటి మీద ఎక్కువగా మరి ఈ పంచవర్ష ప్రణాళిక డిపెండ్ అయి ఉందని మనం చెప్పొచ్చు. మరి లాభదాయకమైనటువంటి ఉపాధి అవకాశాల విస్తరణ, నిరుద్యోగ నిర్మూలన, నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శక్తి రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది అని ఈ పంచవర్ష ప్రణాళిక ఇటువంటి లక్ష్యాన్ని కలిగి ఉందని మనం చెప్పొచ్చు. ఒక్కటే పాయింట్, ఉపాధి అవకాశాలు చూపించాలి, దాంతోపాటు నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, దానితో పాటు శక్తి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఇంధన వనరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చాలా వరకు దేశం అభివృద్ధి పదంలోకి పోతుంది అనేటువంటి ఆశయంతో, అటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. మరి దీని యొక్క నినాదం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే బెకారీ హఠావో అనేటువంటి నినాదం కలిగి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పేదవాళ్ళు ఉండొద్దు, దానితో పాటు మరి ఇక్కడ ముఖ్యంగా మరి పేదరికంలో నగ్గేటువంటి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా మనం వెళ్ళిపోయేటట్టు చేయాలి. బెకారీ హఠావో అనేటువంటి నినాదం ఇక్కడ ఇందిరాగాంధీ గారు చేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ఆశించిన లేదా నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత అనేటువంటి బిట్ వస్తుంది. 5.2%, 5.2% ఇక్కడ ఆశించినటువంటి వృద్ధి రేటుగా నిర్దేశించారు. మరి సాధించినటువంటి వృద్ధి రేటు 5.7%గా నమోదు కావటం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే
ఒకటే బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రణాళికలు అమల్లోకి వచ్చిన తరువాత 5% పైన వృద్ధి రేటు నమోదైనటువంటి తొలి పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆల్రెడీ చాలాసార్లు అడిగారు, మరి ముందు కూడా చాలా ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. 5% పైన వృద్ధి రేటు నమోదైనటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక అంటే తొలి ప్రధాన ప్రణాళిక ఏదంటే 6వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఎక్కువగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ముఖ్యంగా దీని యొక్క ఆశించినటువంటి వృద్ధి రేటు కంటే కూడా సాధించినటువంటి వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది కాబట్టి ఇది విజయవంతం అయినటువంటి ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు అసలు పెట్టుబడి ఎంత కేటాయించారు ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో? 1,09,292 కోట్లు అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది. పెట్టుబడి మొత్తం చూసినట్టయితే అది ప్రభుత్వ పెట్టుబడి ఎంత ఉంది అంటే పర్సంటేజ్ విషయానికి వస్తే 61%, 61%గా నమోదై 61%గా కేటాయించారు. అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడి ఎంత శాతంగా కేటాయింపులు జరిగినాయి అనేటువంటి విషయానికి వస్తే 39%గా దీన్ని చూపించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా కేటాయింపులు ఏ రంగానికి చేశారనేటువంటి బిట్ చాలాసార్లు అడిగారు. 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అత్యధిక కేటాయింపులు జరిగినటువంటి రంగం ఏదంటే శక్తి రంగానికి ఎక్కువగా కేటాయించారు. ఎంత శాతం కేటాయించారు? 28.1%, 28.1% కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా ఎన్ని కోట్లు కేటాయించారు? 30 అంటే 30,751 కోట్లు అనేటువంటిది ఇక్కడ అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్ని కోట్లు అనేటువంటిది కూడా ఆడడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది కాబట్టి 30,751 కోట్లు ఇక్కడ కేటాయించడం అనేటువంటి జరిగింది. ఏ రంగానికి ఎక్కువగా అత్యధిక కేటాయింపులు జరిపారంటే శక్తి రంగానికి ఎక్కువగా కేటాయింపులు జరిపారు. ఎంత శాతం జరిపారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 28.1% వరకు కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా 6వ పంచవర్ష ప్రణాళికల్లో రెండవ ఏ రంగానికి తక్కువ అంటే రెండవ ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి బిట్టు రావడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఇక్కడ రెండవ రంగం ఏదంటే వ్యవసాయ నీటిపారుదలకు 16%గా కేటాయింపులు చేయడం అనేటువంటి జరిగింది. ఎన్ని కోట్లు అన్నప్పుడు 17,554 కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయం కాబట్టి ఏ విధంగా ఎటువంటి నిధులు కేటాయించాలి, ఏ విధమైనటువంటి అంశాల మీద మనం దృష్టి పెడితే ఇండియా డెవలప్మెంట్ అనేటువంటిది డెవలప్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందనేటువంటి వాటి మీద వారు దృష్టి పెట్టడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1980 నుంచి ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని మనం చెప్పొచ్చు. అంతకంటే ముందు చాలా వరకు ఇబ్బందులు పడ్డాం మనం. కానీ 1980 నుండి చాలా వరకు ఆర్థిక పదంలో వేగాన్ని పుంజుకుంటున్నటువంటి భారత్గా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎందుకంటే 1980 నుంచి చాలా వరకు డెవలప్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 1951, 1980 మధ్య జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.4గా నమోదు కావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.2గా నమోదు కావడం అనేటువంటి జరిగింది. కాకపోతే దీన్ని హిందూ వృద్ధి రేటు అని కూడా అంటారని ప్రొఫెసర్ రాజకృష్ణ పేర్కొనడం అనేటువంటి జరిగింది. హిందూ వృద్ధి రేటు అంటే అత్యల్ప వృద్ధి రేటు అనేటువంటిది వారి యొక్క భావంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 1980లో IRDP, NREP అనేటువంటి ప్రోగ్రాంలు ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పేదరికాన్ని మనం వెళ్ళగొట్టాలంటే ఒక సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకాన్ని మనం ప్రవేశపెట్టినట్లయితే ఈజీగా పేదరికాన్ని మనం గ్రామాల్లో లేకుండా చేయొచ్చు, ఎక్కడైనా సరే లేకుండా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంగా 1980లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IRDP, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటి జరిగింది. సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 1980లో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా NREPని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1981లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 1982లో డ్వాక్రాను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఎగ్జిమ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా స్వయం ఉపాధి పర్పస్లోనే డ్వాక్రాని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. తమ కాళ్ళపై తాము నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఉమెన్ ఎక్కువగా స్త్రీలు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ముఖ్యంగా ఉమెన్ పర్పస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి దిశగా పయనిస్తున్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1982లో డ్వాక్రా అనేటువంటిది ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
పిల్లల విషయంలో కావచ్చు, దానితో పాటు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కావచ్చు, ముఖ్యంగా మహిళల విషయంలో వాళ్ళకంటూ ఒక భద్రత అనేటువంటిది కావాలి, వాళ్ళు కొంత పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం పరంగా డ్వాక్రాను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ గారికి దక్కింది. నెక్స్ట్ చూసినట్టయితే మరి 1982లో నాబార్డు, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్, అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అంటారు తెలుగులో. మరి జాతీయ పరంగా అంటే అత్యున్నతమైనటువంటి శిఖరాగ్ర బ్యాంక్ అని మనం చెప్పొచ్చు నాబార్డుని. అంటే వ్యవసాయ రంగంలో అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే నాబార్డు అని మనం చెప్పొచ్చు. 1982 జూలై 12న నాబార్డును ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ నాబార్డును ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఎక్కడ లేనటువంటి మేలు జరిగిందని మనం చెప్పొచ్చు. స్వల్పకాలిక రుణాలు కావచ్చు, దీర్ఘకాలిక రుణాలు కావచ్చు, చాలా వరకు ఈజీ ప్రాసెస్లో మరి చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని కూడా డెవలప్ చేయడం అనేటువంటి జరిగింది. 1982 జూలై 12న ఏర్పాటు చేసినటువంటి నాబార్డు మరి దీనికి సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా చెప్పినట్లయితే నాబార్డుని ప్రవేశపెట్టాలి, నాబార్డుని తీసుకురావాలి అని ఏ కమిటీ సిఫార్సులపై నాబార్డుని ఏర్పాటు చేశారనేటువంటి ఇంపార్టెంట్ బిట్ ఉంది. శివరామన్ కృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డుని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఒకసారి అడిగారు, నాబార్డు మరి ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అంటే శివరామన్ కృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఇక్కడ నాబార్డును ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నాబార్డు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి బ్యాంకుగా మరి ఉండటం అనేటువంటి జరిగింది. ఇది 1982 జూలై 12లో మరి ఏర్పాటు చేస్తున్నటువంటి ఘనత ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ గారికి దక్కిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా 1983లో RLEGP రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా చేశారు. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి నిరుపేదలకు మరి ఏ విధంగా మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, భూ సంస్కరణలు కావచ్చు, మరి భూమిని పంచిపెట్టడం కావచ్చు, ఇటువంటి పథకాలను ప్రవేశపెడితే ఎక్కువగా లాభం ఉంటుందనేటువంటి వాటి మీద అధ్యయనం చేసి RLEGPని మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 83, 84లో SEEUY అనేటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. 83, 84లో హరిత విప్లవం 2వ దశగా మనం చెప్పుకోవచ్చు. 83, 84 హరిత విప్లవం 2వ దశ. మొదటి దశ విషయానికి వస్తే 67, 68 మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హరిత విప్లవం 2వ దశ అనేటువంటిది కూడా 6వ పంచవర్ష ప్రణాళికలోనే మరి వెలుగులోకి వచ్చిందనేటువంటి విషయం అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. హరిత విప్లవం 2వ దశ అని ఏ సంవత్సరాన్ని పేర్కొంటారనేటువంటి బిట్ వచ్చిన ఎగ్జామినేషన్లో మరి 83, 84ని హరిత విప్లవం 2వ దశగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మరి అత్యధిక నిధులు ఏ రంగానికి కేటాయించారు ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో? శక్తి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా విశాఖ, సేలం, విజయనగర్ అనేటువంటి ప్రాంతాల్లో మరి కంపల్సరీగా ఇనుము ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసినటువంటి పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో విశాఖపట్నం కావచ్చు, సేలం కావచ్చు, విజయనగర్ ప్రాంతాల్లో మరి ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది ఇక్కడ, పర్యావరణ పరిరక్షణ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి పెట్టి దానికంటూ ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. బిట్ వస్తుందండి. పర్యావరణ పరిరక్షణ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి మరి దాని గురించే ప్రస్తావించినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక ఏది, మొట్టమొదటిసారి మరి సూచించినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 6వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1985లో IGNOU ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మరి జాతీయ స్థాయిలో మరి దూర విద్యా విధానంలో అద్భుతమైనటువంటి యూనివర్సిటీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా 1985లో IGNOUను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది మరి ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక విజయవంతమైనటువంటి పంచవర్ష ప్రణాళిక. 5.2% ఆశించినటువంటి వృద్ధి రేటు ఉంటే మరి సాధించినటువంటి వృద్ధి రేటు 5.7%గా నమోదైంది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, భారతదేశంలో ప్రణాళికల అమల్లో భాగంగా ముఖ్యంగా 6వ పంచవర్ష ప్రణాళిక అనున్నది మరి 5% పైన వృద్ధి రేటు నమోదైనటువంటి తొలి పంచవర్ష ప్రణాళిక. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏమడుగుతారంటే బిట్టు, 5% పైన వృద్ధి రేటు నమోదైనటువంటి తొలి పంచవర్ష ప్రణాళిక ఏది కింది వానిలో
5, 6, 7, 8 పంచవర్ష ప్రణాళికలు ఇస్తారు. అప్పుడు మనం కంపల్సరిగా 6వ పంచవర్ష ప్రణాళికను ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయంలో ఒకటే హింట్ ఇస్తున్నాను. ముఖ్యంగా ప్రొఫెసర్ డి.టి. లక్కడవాలా అనేటువంటి వారు దీని యొక్క నమూనాను తయారు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ప్రొఫెసర్ డి.టి. లక్కడవాలా అనేటువంటి మహానుభావులు ఇతని దేని మీద అధ్యయనం చేసిందంటే పేదరికం మీద అధ్యయనం చేసిండు, నిరుద్యోగ నిర్మూలన పథకాల మీద అధ్యయనం చేసిండు. కాబట్టి ఇటువంటి విషయాల మీద అధ్యయనం చేసింది కాబట్టి ఈయన నమూనాను ఆధారంగా చేసుకొని ఈ 6వ పంచవర్ష ప్రణాళికను అమలు చేయడం అనేటువంటి జరిగింది ఇండియాలో. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1980 ఏప్రిల్ 1 నుంచి 1985 మార్చి 31 వరకు. అదేవిధంగా మరి 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అధ్యక్షులుగా ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండటం అనేటువంటిది జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కాబట్టి మరి ప్రణాళిక సంఘ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి మరి ఇందిరాగాంధీ గారు ఆ 6వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులుగా ఉండటం అనేటువంటి జరిగింది. మరి 6వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులుగా ఎవరున్నారు అనేటువంటి విషయానికి వస్తే ఇద్దరున్నారు, ఎన్డి తివారీ, ఎస్బి చవాన్. ఎన్డి తివారీ 1980 నుంచి 81 మధ్య ఉండటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎస్బి చవాన్ 1981 నుంచి 84 మధ్య ఉండటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం ఏది, 6వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అనేటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. పేదరిక నిర్మూలన, స్వావలంబన, ఉపాధి కల్పన. మరి ఆర్థిక స్వావలంబన, ఇక్కడ పేదరిక నిర్మూలన, కంపల్సరిగా పేదరికాన్ని నిర్మూలించాలి. మరి ఆర్థికంగా మనం మరి అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది, ఉపాధి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి స్వయం ఉపాధి చూపించినట్లయితే చాలా వరకు దేశం అనేటువంటిది ముందుకు పోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుందని మనం చెప్పొచ్చు అనేటువంటిది ప్రాధాన్యత ఇచ్చారు ఈ రంగానికి. అదేవిధంగా ఆశించినటువంటి వృద్ధి రేటు ఎంత ఉంది, 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆశించినటువంటి వృద్ధి రేటు 5.2 అయితే మరి సాధించినటువంటి వృద్ధి రేటు 5.7% నమోదైంది. మరి దీని యొక్క నమూనా ఏంటంటే డి.టి. లక్కడవాలా అనేటువంటి నమూనా ఆధారంగా 6వ పంచవర్ష ప్రణాళిక అమల్లోకి వచ్చింది. అదేవిధంగా దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే లాభదాయకమైనటువంటి ఉపాధి అవకాశాల విస్తరణ. లాభదాయకమైనటువంటి ఉపాధి అవకాశాల విస్తరణ. ఎటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఏది పడితే అది ఇస్తే ఉపయోగం లేదు. కానీ ఏదైనా సరే లాభదాయకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే నిరుద్యోగులు కొంత మరి తమ కాళ్ళపై తాము నిలబట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి స్వయం ఉపాధి పథకాలను ఎక్కువగా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది. అదేవిధంగా శక్తి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మనం డెవలప్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటిది ఈ 6వ పంచవర్ష ప్రణాళిక ఇటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉందని మనం చెప్పొచ్చు. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు లాభదాయకమైన ఉపాధి అవకాశాల విస్తరణ, నిరుద్యోగ నిర్మూలన, శక్తి రంగానికి ప్రాధాన్యత అనేటువంటి అంశాలని అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఈ యొక్క నినాదం ఏంటి, 6వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన నినాదం ఏంటంటే బెకారీ హఠావో అనేటువంటి నినాదం చేయడం అనేటువంటి జరిగింది ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో. అదేవిధంగా మరి 6వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత, 1,09,292 కోట్లు మరి దీని పెట్టుబడిగా చూపించారు. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడి ఎంత శాతంగా ఉంది, 61% ఉంది. ప్రైవేటు పెట్టుబడి ఎంత శాతంగా ఉంది, 39% ఉంది. మరి కేటాయింపులు ఏ రంగానికి ఎక్కువ కేటాయించారనేటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవాల్సింది. శక్తి రంగానికి అత్యధిక నిధులు శక్తి రంగానికి కేటాయించారు, ఎంత శాతంగా కేటాయించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 28.1%, 28.1% మరి దీనికి కేటాయింపులు జరిగినాయి. ఎన్ని కోట్లు కేటాయించారు అన్నప్పుడు 30,751 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ శక్తి రంగం తర్వాత ఏ రంగానికి ద్వితీయ స్థానం ఇచ్చారు అనేటువంటి విషయంగా మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ నీటిపారుదలకు మరి 16% దీనికి కేటాయింపులు జరిగినాయి. ఎన్ని కోట్లు కేటాయించారంటే 17,554 కోట్లు కేటాయించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, 1980 నుంచి ఆర్థిక వ్యవస్థ వేగవంతమైందని మనం చెప్పొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ బిట్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఏ సంవత్సరం నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా మరి పరిగెత్తుతుంది అనేటువంటి పదాన్ని కూడా ఆర్థికవేత్తలు ఉపయోగించారు. అంటే వేగం పుంజుకుంది, ఏ సంవత్సరం నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది అనేటువంటి విషయానికి వస్తే 1980 నుంచి అనేటువంటి బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే 1951 నుంచి 1980 వరకు
అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది ఇండియాలో. మరి ఈ అత్యల్ప వృద్ధి రేటును మరి ముఖ్యంగా హిందూ వృద్ధి రేటు అనే పేరుతోటి పిలవడం అనేటువంటి జరిగింది. ఈ హిందూ వృద్ధి రేటు అనేటువంటి దాన్ని మరి ఎవరు ప్రకటించారంటే ప్రొఫెసర్ రాజకృష్ణ అనేటువంటి మహానుభావులు గుర్తించడం అనేటువంటి జరిగింది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, 1951 నుంచి 1980 వరకు మరి జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.4గా నమోదైంది. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.2గా నమోదు కావడం అనేటువంటి జరిగింది. అంటే చాలా తక్కువ అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది 1951 నుంచి 1980 వరకు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి. ఎందుకంటే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభమైంది. మరి 1980 వరకు కూడా మనకి చాలా వరకు జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.4గా నమోదు కావడం అనేటువంటి జరిగింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.2గా నమోదు కావడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ అత్యల్ప వృద్ధి రేట్లు నమోదు కావడం అనేటువంటి జరిగింది. ఈ అత్యల్ప వృద్ధి రేటుకే మరొక పేరు హిందూ వృద్ధి రేటు అనేటువంటి పేరును ప్రకటించడం అనేటువంటి జరిగింది ప్రొఫెసర్ రాజకృష్ణ. మరి దాని తర్వాత జాతీయ ఆదాయ వృద్ధి రేటు మనకి ఆటోమేటిక్గా 5% పైన మరి వృద్ధి రేటు నమోదు కావడం అనేటువంటిది అద్భుతంగా మనం చెప్పొచ్చు. ఇంకొక విషయాన్ని కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి, పర్యావరణ పరిరక్షణకు మొట్టమొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళికలో మరి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రకటించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 6వ పంచవర్ష ప్రణాళిక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి 1980లో ఐఆర్డిపి ఎన్ఆర్ఈపిని మరి ఏర్పాటు చేశారు. ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం. అదేవిధంగా ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మరి జాతీయ పరంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి చూపించాల్సినటువంటి ప్రోగ్రాంగా మనం చెప్పొచ్చింది. అదేవిధంగా 1982లో డ్వాక్రా మరి మహిళా సాధికారత దిశగా పయనించాల్సినటువంటి అవసరం ఉంది. దేశం మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డ్వాక్రాని ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ మరి ఫారిన్ మనీ కావచ్చు, లేకపోతే విదేశీ మారక ద్రవ్యం కావచ్చు. అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ అంటే కంపల్సరీగా కమర్షియల్ రంగంలో కూడా అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1981లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని కూడా మరి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. 1982లో నాబార్డు జాతీయ స్థాయిలో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు జూలై 12న ఏర్పాటు చేశారు 1982. మరి ఏ కమిటీ సిఫార్సుల మేరకు అన్నప్పుడు శివరామన్ కృష్ణన్ కమిటీ అనేటువంటి సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. 1983లో ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ మరి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి నిరుపేదలు ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని పథకాలు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భూమి లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకంటూ ఒక స్వయం ఉపాధి చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఇందిరాగాంధీ గారు గుర్తించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1983-84లో SEEUY అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. 1983-84లో హరిత విప్లవం 2వ దశగా పేర్కొంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి, 1967-68 హరిత విప్లవం 1వ దశగా పేర్కొంటారు. అదేవిధంగా 1983-84 హరిత విప్లవం 2వ దశగా పేర్కొంటాం అనేటువంటి జరుగుతుంది. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 1985లో ఇగ్నోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది కూడా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలోనే ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇంకొక బిట్ ఏంటంటే 1985లో నేషనల్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నేషనల్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985లో ఏర్పాటు చేశారు. మరి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా అభ్యర్థి మరి ఈ పాయింట్స్ని మరి గుర్తుపెట్టుకోగలిగితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్.